పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న హుటాహుటిన విజయవాడకు వచ్చి శవాల కోసం ప్రయత్నాలు చేసి అవి దొరక్క ప్రజలు కూడా చెప్పుతో చెప్పులతో కొట్టడంతో వెంటనే తాడేపల్లి కోటకి వెళ్ళి దాక్కున్నటువంటి దౌర్భాగ్యుడు తాడేపల్లి ప్యాలెస్కి ముప్పు ఉంది అనే సమాచారం రావడంతో వైఎస్ జగన్ అదేవిధంగా వైఎస్ భారతిరెడ్డి ఇద్దరు కూడా అక్కడి నుంచి పరారికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఏంటా కథ అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత 420 గాడో మనందరికీ తెలుసు. వాడు శవం ఎక్కడ దొరికిద్దా, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిట్టొచ్చా, ఎక్కడ అబద్ధ ప్రచారాలు చేయొచ్చా అని చూస్తూ ఉంటాడు. ఈ నీతి లేనోడు, ఈ సిగ్గుమాలినోడు, ముఖ్యమంత్రిగా చేసిన బేసిక్స్ కూడా తెలియనటువంటి దౌర్భాగ్యుడు ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నాయంటే, చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోద్దానంట, బుడమేరు గేట్లు ఎత్తలేదంట. ఒరే దౌర్భాగ్యుడా, బుడమేరు ఉండేది ఎక్కడ రామవరపాడు వైపు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉండేది ఉండవల్లి వైపు, బుడమేరు నీళ్ళు వచ్చి కృష్ణానదిలో కలిసేది ఎక్కడ, అసలు దానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఏం సంబంధం రా? 420గా దౌర్భాగ్యుడా, ఎందుకు రైతాడు బతుకు బతికే జగనగా? నువ్వు ఏదన్నా ఒరే నీతిగా నిజాయితీగా మాట్లాడితే జగనగా, దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి. ఈ దౌర్భాగ్యుడు 10 మాటల్లో 4 మాటలన్నా నిజాలు మాట్లాడితేరా జగనగా 420గా జనం మిగిలిన నమ్ముతారా? 10కి 10 అబద్ధం కోతలకు వస్తే రేపొద్దున నిన్ను ఎవరన్నా నీకు ఏదైనా చేస్తే కూడా ఏదైనా జరిగితే కూడా మొన్న మధ్య రాయితో కొట్టించుకున్నావు, నువ్వు కొట్టారో తెలియదు, కానీ జనం ఏమనుకున్నారు? ఈ దౌర్భాగ్యుడు డ్రామా చేసాడు అనుకున్నారు. ఆ రకంగా పులి చిన్నపిల్లడు ఆట ఏదో ఉంటుందన్నమాట. అంటే నానా పులి అనేది ఒక కథ ఉంటుంది. ఆ కథ టైపులో నిజంగా పులి వచ్చినప్పుడు కూడా నమ్మడు ఆ విధంగా పిల్లవాడిని. అట్టగా నువ్వు ఏదైనా నిజం చెప్పినా కానీ నమ్మరా 420 కదా. ఎందుకు రేటు తయారయ్యి రాష్ట్రాన్ని షీల్లా పట్టావు కదా నువ్వు? ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు మనిషి అయితే, నువ్వు పశువు కాకపోతే, అంటే నేను పశువులతో కూడా పోల్చకూడదు, వాటికి కూడా కాస్త హృదయం ఉండదు. ఎందుకంటే నువ్వు ఇవాళ విజయవాడ అతలాకుతలం అవుతుంటే, ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఒక 50 లక్షలు తెలంగాణ, ఒక 50 లక్షలు ఆంధ్రాకి ఇచ్చాడు. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తుంది, అక్షయ పాత్ర చేస్తుంది, అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారు. నటుడు విశ్వక్షేణ్ కూడా కాస్తో తీసుకో డబ్బులు ఇస్తున్నాడు రాష్ట్రానికి, ఎందుకంటే వరదల్లో ప్రజలు ఉన్నారు కాబట్టి. ఈ దౌర్భాగ్యుడు ఒక్క రూపాయి జేబులో వచ్చి తీయడు, ఒక్క మంచి పని చేయడు నీచుడు జగనగాడు. కానీ అంటే నేను కొన్ని పేర్లే చెప్పా, కానీ ఇంక నుంచి అందరు హీరోలు ఇస్తారు, అందరూ జరుగుద్ది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళంతా కూడా రాష్ట్రం కష్టంలో ఉందంటే కాస్త తీసుకొచ్చి చేస్తారు. కానీ ఈ దౌర్భాగ్యుడు అట్లా శవాల కోసం, పీరుగుల కోసం వీడు వచ్చేది. ఆడ నిన్న ఒక మహిళ అంటుంది, ఏమమ్మా వాళ్ళు ఏమి చేయలేదు అంటే, సార్ పేకల్లోకి నీళ్ళు ఉన్నాయి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్, వాళ్ళు మనుషులు సార్, ఇది వరద సార్, విపత్తు సార్, ఇది వాళ్ళు కంట్రోల్ చేసేది కాదు, వచ్చి నీళ్ళని అట్టపోండి పోవు సార్. అయ్యి దౌర్భాగ్యుడే జగనగా. వాడు వీలైనంత వరకు మంచిగా చేస్తున్నారు, అంతా ఫుడ్ అందిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారం అని పని చేస్తున్నారు రా దౌర్భాగ్యుడు జగనగా అని చెప్పి పంపించారు. అయితే ఈ దౌర్భాగ్యుడికి ఇంకా పని బాట ఏం లేదుగా, ప్రజలు చెప్పుతో కొట్టారుగా. తాడేపల్లి ప్యాలెస్కి పోయాడు పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని. ఇక మన ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టు లేదు అనుకున్నాడు. ఆల్రెడీ కృష్ణానదిలో బోట్లు పంపించింది కూడా ఈ దౌర్భాగ్యుడు అనేటువంటి టాప్ కూడా ఉంది. సరే ఇవన్నీ పక్కన పెట్టి తాడేపల్లి ప్యాలెస్ పోయాడు. అయితే కృష్ణానదికి ఏదన్నా బొక్కబడితే అంటే వీడికి ప్లాన్లు ఉంటాయిగా, వీడు విషపు నాకు కదా, వీడు దౌర్భాగ్యుడు కదా, ఈ డబ్బు ఇచ్చిన డ్యామేజ్ చేయించేటువంటి దౌర్భాగ్యుడు కదా. వీడు వైసీపీలో ఉన్నటువంటి డెకాయిట్లకు డబ్బు ఇచ్చి ఒరే ఎక్కడన్నా వాటికి కరకట్లకు గండ్లు కొట్టండిరా, జనాలు సస్తే బాగుంటుందిరా అనేటువంటి నీచునీడు జగన్గాడు. తెలుసుగా మీకు శవాల కోసం రాజకీయం చేసే నీచునీడు. అయితే అందులో భాగంగా వీడికి ఏం భయపట్టుకుందంటే, ఒకవేళ ఏదన్నా కరకట్ట ఒకరివిట ఆ పక్క తెగితే తాడేపల్లి నా ప్యాలెస్లోకి నీళ్ళు వస్తాయో పోతానేమో, ఎందుకంటే జనాలు సంపాలి తప్ప నేను సాగకూడదని జగన్మోహన్ రెడ్డి గారిది కాన్సెప్ట్. ఆ విషయం మనకు తెలుసుగా. అందుకని దౌర్భాగ్యుడు ఇతను సత్యమని వైఎస్ భారతిరెడ్డి గారు ఒరే జగనగా 420గా నువ్వు ఇప్పుడు ఓడిపోయి 3 నెలలు అయిందిరా, ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, బెంగళూరు ఎందుకు పత్తి సరిపోతావు, ఏం పని ఉంటుందా నీకు? ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఎప్పుడైనా నువ్వు పోయి వెంటనే పలకరించావంటారా నీచుడా? నిన్న పోయి కాసేపు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి అక్కడ కూడా వరి దౌర్భాగ్యుడా, ఇదొక ప్రకృతి విపత్తు, దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ డ్యామేజ్ని ఎంతో విధంగా కంట్రోల్ చేయటం, ప్రజలకు అండగా నిలబడటం ప్రభుత్వం బాధ్యత. ప్రతిపక్షం సూచనలు చేయాలి, లేదంటే మీరు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఒరే 420గా ఇంత పెద్ద విజయవాడలో ఇంత పెద్ద అతలాకుతలం అయితే నీ పార్టీ వాళ్ళు ఇంతమంది నాయకులు ఉన్నారు, నిన్నదాకా మంత్రులుగా శాసనసభ్యులుగా ఉన్నారు, ఒక్కడన్నా ప్రజల్లో కనిపిస్తున్నాడంటారా, ఒక్కడన్నా ఒక వాటర్ ప్యాకెట్ అన్నా ఇస్తున్నాడంటారా, ఒక్కడన్నా ఒక పాల ప్యాకెట్ అన్నా ఇస్తున్నాడంటారా, ఒక్కడన్నా ఒక భోజనం ప్యాకెట్ అన్నా ఇస్తున్నాడంటారా మీ పార్టీ వాళ్ళు 420గా జగరా? ఆలోచించుకోమంటారా నువ్వు? ఇది జనం చూడట్లేదంటారా? నాకు అర్థం కావట్లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మొత్తం మంత్రులు, శాసనసభ్యులు, మొత్తం ప్రభుత్వాధికారులు, వ్యవస్థ అంతా కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తాను ముందుండి మిగిలిన వాళ్ళని పరిగెత్తిస్తూ ఉన్నారు. మొదటి రోజు అయితే రాత్రి 4 గంటల దాకా నిద్రపోలే ఆ మహానుభావుడు. నిన్న రాత్రి 2 గంటల దాకా తిరుగుతూనే ఉన్నాడు ప్రజలకు అన్ని అంతులే లేదా అని.
మామూలుగా సహాయ కార్యక్రమాలు అందించలేనటువంటి పరిస్థితి ఉంటే వరదల్లో డ్రోన్లు తెప్పించి వాటి ద్వారా ఇప్పిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి హెలికాప్టర్లు తెప్పించాడు, బోట్లు తెప్పించాడు. ఒరే ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. 75 ఏళ్ల వయసులో నిద్రాహారం మారి ప్రజల కోసం పనిచేస్తుంటే ఈ 420 గాడు గంట సేపు విజయవాడకు వచ్చి అక్కడక్కడ చక్కర్లు కొట్టి చంద్రబాబు అని ఏం కారుకూతలకు వస్తారా 420గా? బుడమేరు ఎంత పొంగినా ఇప్పుడు వచ్చిన దానికి 1000 రెట్లు ఎక్కువ వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఏమొస్తుందిరా? దౌర్భాగ్యుడు నాకు అర్థం కాదు. జగనగా ఏం కారుకూతలు రా ఇట్లాంటి బతికి ఎందుకురా బతికేది? ఒరే నిన్ను తిట్టాలంటే కూడా ఓపిక రావట్లేదు. ఎందుకంటే ఒరే నువ్వేమన్నా కాస్తో ఏదన్నా మీనింగ్ ఉండేలా మాట్లాడితే దానికి మేము కౌంటర్ చేయాలనిపిస్తుందిరా. పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే విజయవాడ ప్రజలందరికీ తెలుసు బుడమేరు ఏవైపు ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏవైపు ఉంది. ఈ దౌర్భాగ్యుడు ఈ భూమి మీద పుట్టడమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శనిరా స్వామి.